ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శంబర పోలామాంబ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. పోలమ్మ తల్లి జాతరను ఈ ఏడాది రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గిరిజనుల పెద్ద పండుగగా చెప్పుకునే ఈ పోలామాంబ జాతరకు ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. రేపు తోళ్లేళ్ల ఉత్సవం, ఎల్లుండి సిరిమానోత్సవం, 28వ తేదీ అణువు ఉత్సవం జరగనుంది. ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ పోలవరం దేవస్థానం ఎడ్యుకేటర్ శ్రీనివాసు ఈ 2026 సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమైంది. ఈ జాతర మహోత్సవాలు 26/1 సోమవారం తోళేలు ఉత్సవం, 27వ తారీఖు సిరిమానోత్సవం, 28 బుధవారం అనుకోవచ్చువం, అమ్మవారిని అనుకోవచ్చువం, తర్వాత మారు జాతర 3వ వారం 3వ తారీఖు. ఈ ఉత్సవ ఈ అమ్మవారి పండగ మాత్రం జాతర భక్తుల సౌకర్యార్థం, వాళ్ళ దర్శనార్థం దీన్ని 10 వారాలు పెంచడం జరిగింది. అది మార్చి 37వ తారీఖు వరకు అమ్మవారికి ప్రతి మంగళవారం ప్రత్యేకత పండగ దినాలు, పర్వదినాలను ఎవరైనా వచ్చిన భక్తులు ఈ 10 వారాలు మార్చి 37వ తారీఖు వరకు దర్శనాలు చేసుకోవచ్చు. తర్వాత మార్చి 31న చండీహోమం ఉంటుంది అమ్మవారి వనంగుడిలో. ఆ చండీహోమం తర్వాత వనదానం కార్యక్రమం ఉంటుంది. వనంగుడి, చదురుగుడి 2 దేవాలయాలను పండాల్సి ఏర్పాటు చేసాము. అమ్మవారి కొత్తగా రంగులని వేయించామని. తర్వాత భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. క్యూ లైన్లు కూడా 100 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్, ఉచిత దర్శనం ఏర్పాటు చేసాం. తర్వాత తాగునీటి సదుపాయాలు చేస్తున్నాము. ఇంకా ఈ మన్యం జిల్లాలో మా కలెక్టర్ గారు దీని మీద సమన్వయ మీటింగ్లు ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ మీటింగ్లో బాగా కలెక్టర్ గారి సహకారం, పూర్తి సహకారం అందిస్తున్నారు. సోమవారం తెలిసి మళ్ళీ మంగళవారం వరకు, బుధవారం వరకు, మంగళవారం ఇది మా ఇంటికాడ నుంచి గేడోళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ నుంచి కర్నాల ఇంటికి నాయుడుల ఇంటికి గండపల్లి ఇంటికి, అక్కడ నుంచి ఊరు మొత్తం తిరుగుతుంది. తెల్లవారి వరకు ఉన్నాం. లైట్కి ఇక్కడ బాగా బొరకర అక్కడ గంట సేపు తర్వాత మళ్ళీ ఎక్కాము ఊర్లోకి. ఊరు తిరుగుతుంది. తెల్లవారి 9-10 అవుద్ది ఊరు ఇంటికి గది నుంచి